శ్రీరామకృష్ణ సేవా సమితి మాచల వారి ఆధ్వర్యంలో ఈరోజు మాచల ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మిట్టు గోవిందరెడ్డి తెలిపారు. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ను స్థాపించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాచల పట్టణంలోని ప్రతి స్కూలు, ప్రతి కాలేజ్లో భారత జాతికి నా హితవు అనే పుస్తకం ఆధారంగా విద్యార్థులకు జాగృతి పోటీలు నిర్వహించినట్లు గోవిందరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మిట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యార్థి దశ నుంచే నైతిక, ఆధ్యాత్మిక విలువలు రూపొందించే విధంగా ప్రతి సంవత్సరం జాగృతి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, దేశభక్తి, ముఖ్యంగా స్వామి వివేకానంద భావాలను అలవర్చుకొని మహానీయుల అడుగుజాడలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు చాముండేశ్వరి, రామకృష్ణ సేవా సమితి సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్ అమ్మా. ఈరోజు అకేషన్ ఏంటి? మా సేవా సంస్థ పేరేం పేరు? శ్రీ రామకృష్ణ సేవా సమితి స్వామి వివేకానంద స్ఫూర్తితో చేస్తున్నాం. వెరీ గుడ్. నా పేరు గుర్తుందా? నా పేరు వెట్టి గోవిందరెడ్డి సార్. నా పేరు సంవత్సరం పేరు తెలుసు సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇంకొక అకేషన్ ఏంటి ఈరోజు? కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగ దినోత్సవం. మన బహుమతి చాలా ఆనందదాయకంగా ఉంది. వెరీ గుడ్. ఈరోజు చాలా శుభదినం. స్వామి వివేకానంద సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్, అంటే మానవ సేవయే మాధవ సేవ అన్న సంకల్పంతో రామకృష్ణ మిషన్ స్థాపించాడు. రామకృష్ణ మిషన్ స్థాపించి 125 years పూర్తయింది. ఆ సందర్భంగా ప్రతి స్కూలు, ప్రతి కాలేజీలో కూడా మేము స్వామి వివేకానంద యొక్క బుక్కు భారత జాతికి నా హితము అనే పుస్తకం ఆధారంగా జాగృతి కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన ఆదర్శ పాఠశాలలో ఈ యొక్క విద్యార్థులకు బహుమతులు అందజేస్తూ ఉన్నాం. ఇందాక మీరు ప్రేయర్ చేశారు. ఏం చేశారు? భారతదేశం నా మాతృభూమి అంటే ఏంటి? అంటే భారతదేశం నా కన్న తల్లినే కన్న తల్లి భూమి. మన దేశం మాత్రం గౌరవించాలా వద్దా? దేశం కోసం సేవ చేయాలా వద్దా? దేశం కోసం త్యాగం చేయాలి, సేవ చేయాలి. అదేవిధంగా ఇంకేమో మీరు చెప్పారు, భారతదేశం నా సహోదరులు అన్నారు. అంటే ఏంటి? సహోదరులు అంటే అందరు నా అక్క చెల్లి అన్నదమ్ముళ్ళు అనే కదా. మన అక్క చెల్లి అన్నదమ్ములు మనం ఎలా చూసుకుంటాము? ప్రేమగా అందరు, మీరు కూడా అందరూ అక్క అందరూ గొడవ పెట్టుకోకుండా, ఈర్ష్యాసులు లేకుండా ప్రేమగా చూసుకోవాలి. అందరికి సహాయం చేయాలి, సేవ చేయాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు? భారతదేశాన్ని ప్రేమిస్తున్నా ఉన్నారు. దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి? దేశంలో ఉన్న ప్రజల్ని ప్రేమించాలి. ప్రజల్ని ప్రేమించడం అంటే ఏంటి? వారికి ఎలాంటి అవసరమైనా సరే వారికి మనం సేవ చేయాలి. అంటే ఏంటి? ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలి, విద్య లేని వారికి విద్య నేర్పాలి, వైద్యం కావాల్సిన వారికి వైద్యం, అది సేవ అంటే. చేస్తారా మీరందరూ బాగా చదువుకొని, బాగా నిస్వార్థంగా, సత్యవంతంగా డబ్బు సంపాదించుకొని కొంత సమయాన్ని, కొంత ధనాన్ని ఈ యొక్క సమాజం కోసం, దేశం కోసం మీరు త్యాగం చేయాలి, సేవ చేయాలి. అందరు చేస్తారా? ఆ సేవ అనేది మీ ఇంటి నుంచే ప్రారంభం కావాలి. అందరూ ఉదయం ఎన్ని గంటల నిద్ర లేస్తున్నారు? 6, 7, 8 కూడా ఉంటారు కొంతమంది. లేవటం, మాకు కట్టుకోవడం, టిఫిన్ కట్టుకుని రావడం. అలా కాదు, 5 గంటలకు నిద్ర లేసి మీ అమ్మకి వంట పనులు సహాయం చేయాలి. అమ్మాయిలందరూ గుర్తుపెట్టి చదువుతా చెప్పాను మీకు. అమ్మలు చాలా మంది కూడా పొలం పనికి వెళ్తూ ఉంటారు, వేరే పనికి వెళ్తూ ఉంటారు, కాయలు అమ్మే వాళ్ళు వేరే పనికి వెళ్ళే ఉంటారు. వాళ్ళకి మీకు వంట పనులు కనీసం అమ్మాయిలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి అమ్మకి వంట పనులు సహాయం చేయాలి. చేస్తారు అందరూ? అలా ఈవినింగ్ స్కూల్ టైం తర్వాత మీరు వచ్చేవరకు అమ్మకి మీరు అన్నం వండి పెట్టాలి, కూర చేసి పెట్టాలి. తర్వాత మీరు హోంవర్క్ చేసుకోవాలి. సేవ అంటే అదేంటిది? మీ అమ్మమ్మ, నాయనమ్మలు ఉంటారు, వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వాలి, వాళ్ళకి మంచిని ఇవ్వాలి. నాయనమ్మ అన్నం తిన్నావా? అన్నం పెట్టమంటావా? ట్యాబ్లెట్స్ వాటర్ ఇవ్వమంటావా? సేవ అంటే ఇంటి నుంచే స్టార్ట్ కావాలి సేవ. ఓకేనా? అలాగనే స్కూల్నే ఉంటారు తెలుగులో. ఇంకా వెరీ గుడ్. దేవాలయం అంటే అట్లనే విద్యాలయం అంటే. విద్యాలయం అంటే దేవాలయంలోనే ఉండాలి. చాలా సత్యవంతంగా ఉండాలి, సేవాభావం ఉండాలి. జోకులు, కామెడీలు, ఎచ్చిళ్ళు ఉండకూడదు. మౌనంగా ఉండాలి, అసలు మాట్లాడాలి, ప్రింట్ ఆఫ్ సైలెన్స్గా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. ఒక కామెంట్లు, ఎచ్చి కారాలు ఉండకూడదు. అందరూ మన అక్క చెల్లెలే కదా. మరి ఎలా ఉండాలి?
ప్రేమభావంతో సత్యం నిజాయితీగా ఉండాలి. ఆ విద్యాలయంలో ఎలా ఉండాలి, వారు అవసరమైతే మీరు కూడా గొడవ వాళ్ళు అవసరమైతే అతను ఆయనే కాదు, ఇక్కడ అపరిశుభ్రంగా ఉంది గొడవ అమ్మాయిలు చీర పెట్టుకొని గొడవాలి, అబ్బాయిలు పేపర్లు ఏమంటే డస్ట్బిన్లు వేయాలి, పది టీచర్ని గౌరవించాలి, వినవిధంతో ఉండాలి, క్లాసులు శ్రద్ధగా ఆలకించాలి. చివరిగా 3 మాటలతో ముగిస్తానమ్మా, టైం ముఖ్యం. మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే మీ అమ్మ నాన్న మిమ్మల్ని దగ్గర తీసుకొని ఇలాంటి అబ్బాయిని కనుక నా చాలా గర్వపడుతున్నాను అని అనగలగాలి. మీ అమ్మ నాన్న ఇలా దగ్గర తీసుకొని అబ్బా శబ్బాష్రా బాబు నా చాలా ఆనందంగా మీరు ఆ అబ్బాయి కన్నందుకు అని అలా ఉండాలి మీ ప్రవర్తన. అర్థమైందా? సెకండ్ పాయింట్ చెప్తాను వినండి. మీరు చదువుకున్న ఆదర్శ పాఠశాలకు మీరు చీఫ్ గెస్ట్గా హాజరు కావాలి. అవును, మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి మాస్టర్ గారు అంటే ఎలా ఉండాలి మీ ప్రవర్తన? చాలా ఉన్నతంగా ఎదగాలి, బాగా చదువుకోవాలి, మంచి వ్యక్తిత్వం ఏర్పాటు చేసుకోవాలి, మంచి ప్రవర్తన దేశమే క్రమశిస్తూ ఉండి మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తారు. లాస్ట్ పాయింట్ చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. మీరు బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు జాబ్ చేస్తూ మీరు మాచల్లో వస్తే మీ ఆటోగ్రాఫ్ కోసం జనాలు ఎగబడాలి. అంటే మీరు ఊహించుకొని మీ అట్లా ఎలా ఉండాలి, మీ ప్రవర్తన ఎలా ఉండాలి ఊహించుకోండి. చాలా ఉన్నతంగా ఉండాలి, ఎడ్యుకేషన్లో కావచ్చు, దేశభక్తి కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు. అలా మీరు బాగా ఎదిగితే ఖచ్చితంగా మిమ్మల్ని మీ ఆటోగ్రాఫ్ కోసం జనం ఖచ్చితంగా వస్తారు. చీఫ్ గెస్ట్గా